మనము సరదాకో సెలవులకో కొత్త కొత్త ప్రాంతాలకి వెళ్తూ ఉంటాము. అక్కడి ప్రకృతి అందాలను తిలకించి ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన వస్తువులను, వంటలను, కళలను, ప్రదేశాలను, వస్త్రాలను చూసి ఆస్వాదించి కొనుక్కొని జ్ఞాపకాలను చిత్రాల రూపంలో, సెల్ఫీల రూపంలో బంధించుకొని వస్తూ ఉంటాము. అయితే ఈ కథలోని జంట రాజస్థాన్కి కరోనా తర్వాత విహారయాత్రకు బయలుదేరుతారు. వారు చూసిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, కలిసిన మనుషులు వారిపై చెరగని ముద్రను వేస్తాయి. వారి పుష్కర సరస్సు సందర్శన, బ్రహ్మదేవుని గుడి దర్శనం, ఒంటెపై సవారీ, ఒంటెలకు మనుషులకు ఉన్న సంబంధాలు, ఎడారిలో వారు జీవించే విధానం, కరోనా కారణంగా ఆర్థికంగా చితకబారిన వారి బ్రతుకులు మనసుకు హత్తుకునే రీతిలో కథా రచయిత ప్రసాద్ చాగంటి గారు వారి కథ ఎడారి నావలో రాశారు. ఇక మనం కథలోకి వెళ్దామా? మొబైల్లో అలారం మోగుతుంటే మెలకువ వచ్చింది. బద్ధకంగా కళ్ళు విప్పి పక్కకు చూశాను. రేవతి గాఢ నిద్రలో ఉంది. రాజస్థాన్ టూర్లో ఉన్న మేం నిన్న పుష్కర క్షేత్రానికి వచ్చాం. దూరంగా గుడి గంటలు వినబడుతున్నాయి. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. మా టూర్ ఆపరేటర్ కమ్ డ్రైవర్ శ్రవణ్ నుంచి ఫోన్. పుష్కర సరస్సుకి బ్రహ్మదేవుని గుడికి తీసుకెళ్తానని చెప్పాడు. టైం చూశాను, 7 దాటుతోంది. చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా తయారైతే మంచిదనుకుంటూ బాత్రూంలోకి వెళ్తూ రేవతిని నిద్రలేపాను. మరో గంటలో తయారై పుష్కర సరస్సుకు చేరాం. ఆ పుణ్య సరస్సుకు ఓ ప్రశాంతతను, ఓ పవిత్రతను ఆపాదించుకున్న నాకు అక్కడికి చేరగానే ఆశాభంగమే అయ్యింది. కొంతమంది దాని ఒడ్డున పితృదేవతలకి శార్దకర్మలు చేస్తున్నారు. పిండాలు ఒగైరా నీళ్లల్లో వేసి అక్కడే స్నానాలు చేస్తున్నారు. మరికొంతమంది పూజ పేరుతో సరస్సులోకి పువ్వులు, పసుపు, కుంకుమ, రకరకాల ఆకులు, ప్లాస్టిక్ కవర్లతో సహితం విసిరేస్తున్నారు. నిర్మలంగా స్వచ్ఛంగా ఉండవలసిన సరస్సు కలుషితమై దుర్గంధభరితంగా ఉంది. ఆ కలుషిత జలంలోకి దిగి ఇంకొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతలో ఒక పండ రేవతి దగ్గరికొచ్చి పుష్కర సరస్సు ప్రాశస్త్యం గురించి చెప్పడం మొదలెట్టి, అమ్మా, ఈ పవిత్ర పుష్కరంలో 3 మునుకలేసి ఆ గంగామాతకు పూజ చేసుకుంటే మీ దంపతులకు అఖండ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. నా మాట నమ్మండి, మీ పసుపు కుంకుమలు కలకాలం నిలుస్తాయి అని హిందీలో అన్నాడు. ఆ మాటలకు రేవతి భక్తిగా ఆయనకు నమస్కరించి నా వైపు చూసింది. చేద్దామా అన్నట్టు. నాకా కలుషిత జలాల్లో మునగాలంటే భయమేసింది. అందుకే, అయ్యా, మేము తినకుండా స్నానం, పూజ చేస్తే మీరన్నవి సిద్ధిస్తాయేమో కానీ ఇప్పుడే పలహారాలు ముగించుకున్న మేం అవి ఆచరిస్తే పుణ్యం మాట దేవుడెరుగు, పాపం అంటుకుంటుంది కదా అన్నాను తప్పించుకునే ఉద్దేశంతో. నా మాటలతో ఆయన నిరుత్సాహపడి వెళ్ళబోతుంటే రేవతి ఆయన్ని పిలిచి ఓ 100 రూపాయలు చేతిలో పెట్టింది. దాంతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడా పండ. స్నానం లేదు, పూజ లేదు, కనీసం 4 చుక్కల నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే మీ సొమ్మేం పోదుగా కోపంగా అంది రేవతి. నా సొమ్మేం పోదు గాని నువ్వు చెప్పు, ఈ నీళ్లలో మునిగితే పవిత్రత వస్తుందంటావా? భక్తులు వాళ్ళ పుణ్యం కోసం ఆ పవిత్ర సరస్సుని పూజల పేరుతో ఎలా పాడు చేస్తున్నారో అటు చూడు. పాపం ఆ ముసలాయనెవరో సరస్సులో పడేస్తున్న వ్యర్థాలని బయటికి తీస్తూ ఎంత కష్టపడుతున్నాడో. సరస్సులో దిగడానికి ప్యాంట్ మడత పెడుతూ అన్నాను. ఇంతలో మా డ్రైవర్, సాబ్, మీరు త్వరగా రాకపోతే దేవుడి దర్శనం చేసుకోలేరు, గుడి మూసేసే టైం అయ్యింది అంటూ నా పనికి అడ్డుపడ్డాడు. మీ మొండితనం, మీ ధోరణి మీదే తప్ప నా మాట ఎప్పుడు విన్నారు గనక? రుసరసలాడుతూ రేవతి. సరస్సులో మునిగింది లేదు, పూజ చేసింది లేదు, కానీ కనీసం ఆ బ్రహ్మదేవుని దర్శనమైనా చేయించండి అంటూ గబగబా సరస్సులోంచి ఓ గ్లాసుతో నీళ్లు తెచ్చి కాసిన్ని తన నెత్తిమీద చల్లుకొని కొన్ని నా నెత్తిమీద కూడా చల్లింది. కాసిన్ని చిల్లర డబ్బులు ఆ సరస్సులో వేసి దండం పెట్టుకుంది. ఆమె మూఢభక్తికి, నమ్మకానికి నాలో నేనే నవ్వుకున్నాను. అందరి తలరాతలు రాసే ఆ బ్రహ్మదేవుడు ప్రతి ఊర్లో తనకో గుడి కట్టి తనని కూడా పూజించమని అందరి నుదుట ఎందుకు రాయలేదో? ఆయన దర్శనం కోసం గుడిలోకి ప్రవేశిస్తుంటే నాకు అనిపించింది. అందుకనే ఇక్కడున్న ఈ ఒక్క గుడికే ఇంత ప్రాశస్త్యం అనుకున్నా మనసులో.
రేవతి ముకులిత హస్తాలతో భక్తిగా దండం పెట్టుకుంటూ, తండ్రి, మా సంగతి మాకన్నా నీకే బాగా తెలుసు. పవిత్రమైన ఆ పుష్కర్ సరస్సులో స్నానం కాదు గాని కనీసం భక్తిగా పూజ చేసుకుందామంటే ఆయన చేయలేదు కదా. నన్ను కూడా చేయనీయలేదు. మమ్మల్ని క్షమించు దేవా. లెంపలు వాయించుకుంది నాకు వినయపడేటట్టుగా. నేను చిన్నగా నవ్వుకొని భక్తిగా నమస్కరించుకున్నాను. దర్శనం తర్వాత బయటికి వచ్చి కారులో కూర్చుని, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? శ్రవణ్ని అడిగాను. నములుతున్న పాన్ పరాగ్ ఉమ్ముతూ, సాబ్, ఇక్కడ ఒంటెలపై సవారీ చాలా ఫేమస్. ఒంటెపై ఎక్కించి ఎడారంతా తిప్పి చూపిస్తారు అన్నాడు. బాబోయ్, ఒంట? అదెక్కాలా? అంత ఎత్తు ఎక్కాలంటే నాకు చాలా భయం. దాని మీది నుంచి జారిపడితే ఇంకేమైనా ఉందా? భయపడింది రేవతి. రేవతి భయం అర్థమైన శ్రవణ్, మీకేం భయం లేదు మేడం. మీరు ఒంటెనెక్కలేకపోతే ఒంటెకు కట్టిన బండి కూడా ఉంటుంది. అందులో కూర్చొని ఎడారి చూడొచ్చు నవ్వుతూ అన్నాడు. అవునా? అలాగే చేద్దాం. కానీ ముందు తిందాం, ఆ తర్వాత ఎడారి చూద్దాం. మంచి హోటల్కి పోనీ అన్నాను. అలాగే సాబ్ అంటూ కారు హోటల్ వైపు పోనిచ్చాడు. ఒక పక్క అతి చల్లగా ఉన్నా ఎండ కూడా మాడుస్తోంది కదా రేవతి. అప్పటి వరకు వేసుకున్న స్వెటర్ విప్పేశాను. అవునండి, ఈ ఎడారి ప్రదేశంలో అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కారులోంచి చూస్తూ అంది రేవతి. విశాలంగా విస్తరించిన ఎడారి గోధుమ రంగు సముద్రంలా కనిపిస్తోంది. మధ్యలో అక్కడక్కడ కొన్ని డేరాలు కనిపిస్తున్నాయి. అవేమీ అన్నట్టుగా శ్రవణ్ కేసి చూశాను. అవి ఒంటెల సవారీ డేరాలు. ఆ డేరాల్లో తమ ఒంటెలను పెట్టుకుని ఉంటారు. టూరిస్టులు అక్కడ ఒంటెలను, ఒంటె బళ్లను కానీ మాట్లాడుకొని ఎడారి చూసొస్తారు. మా కారుని ఓ డేరా దగ్గర ఆపాడు. అక్కడ ఒంటెలను అద్దెకిచ్చే వాళ్ళు టూరిస్టులను బతిమాలుతున్నారు. డేరాల పక్కన పడుకున్న ఒంటెలు కొన్ని బలంగానూ మరికొన్ని బలహీనంగానూ కనిపించాయి. అవి మూరలెత్తి నెమరేస్తూ పైదవడలను కదుపుతున్నాయి. వాటి పక్కనే గెడ్డం పెరిగి మాసిపోయిన బట్టలతో దైన్యంగా కూర్చున్న ఒకతను సారంగని మధురంగా వాయిస్తున్నాడు. కొందరు ఫారిన్ టూరిస్టులు ఆ వాద్య మాధుర్యానికి ముగ్ధులై అతన్ని అభినందిస్తూ డబ్బులిస్తున్నారు. ఆ డేరాల్లోంచి ఓ చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ మా దగ్గరికొచ్చి, సాబ్, సవారీకెడతారా? ఒంటె కావాలా సాబ్? హిందీలో మాట్లాడుతూ నా చెయ్యి పట్టుకొని డేరాలోకి తీసుకెళ్లారు. డేరాలో ఉన్న అతను బహుశా ఆ పిల్లాడి నాన్న అనుకుంటా. తన దగ్గరున్న ఒంట సవారీల రేట్లు చెప్పాడు. అతను చెప్పిన రేటు విని రేవతి, అమ్మో, అంత ఖరీదా ఈ సవారీ అంటూ నా చెయ్యి పట్టుకొని బయటికి దారి తీసింది. వెళ్ళిపోదాం అన్నట్టుగా. మరి ఈ జంట ఒంటె సవారీ చేశారా లేదా? వారు మిగతా ఏ ప్రదేశాలను వీక్షించారు అనేది మరో భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ ఎలా అనిపిస్తుంది అనేది మీ కమెంట్స్ రూపంలో తెలియపరచండి. మరి ఒక భాగంలో కలుద్దాము. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ యువర్ పద్మజ.